గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ రజిత. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి. ప్రస్తుతానికి మనం సిద్దిపేటలో ఉన్నాము. సో చాలా మంది అయితే రెడీగా ఉన్నారు తన చిన్ననాటి జ్ఞాపకాలని మనతో పంచుకోవడానికి. మరెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. హాయ్ మ్యామ్. హాయ్, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు. మీ ఊరేంటి? చిగురు మామిడి అమ్మ వాళ్ళది, ఓకే. అత్తమ్మ వాళ్ళది చింతమడక. ఎంతమంది మీరు అన్న చెల్లెళ్ళు అక్క? 4 మెంబర్స్, ఒక అన్నయ్య, ముగ్గురం అక్క చెల్లెళ్ళు. ఓ సూపర్. అన్నయ్యతో బాగా ఫైటింగ్ చేస్తారా? నో, 8 years గ్యాప్. అన్నయ్య అంటే బాగా గౌరవము, భయం. భయం? ఫైటింగ్స్ ఉండవు ఎక్కువ. అన్నయ్య వస్తున్నాడంటే జాక్కోవడమేనా? అట్లేముండదు, జాక్కుడే పనులే చేయకపోయేది నేను. అంతేనా? అక్కల పేర్లు? చెల్లెళ్ళు 2. నా పేరు లక్ష్మి కదా, చెల్లె పేరు రాధ, చిన్న చెల్లె పేరు అంజలి. అంజలి. అన్నయ్య పేరు? రమణారెడ్డి. రమణారెడ్డి. ఓకే. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళారా? రెగ్యులర్గా 99%. వావ్. అటెండెన్స్లో? స్టడీలో? మరి స్టడీలో కూడా ఫస్ట్ క్లాస్. ఓ సూపర్. చదవంటే బాగా ఇష్టమా మీకు? చాలా. ఓకే. నాకు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంఎస్సి బిఎడ్. ఓ సూపర్. ఇప్పుడు ఇంకా జాబ్ చేస్తున్నారు? టీచర్ చేస్తున్నా. ఏ సబ్జెక్ట్? ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ నేను. ఓహో, ఓకే. స్కూల్కి వెళ్ళేవారు చిన్నప్పుడు? మేము ఊర్లోనే నడుచుకుంటూ వెళ్ళడం అంతే. వాకబుల్ డిస్టెన్స్. వాకబుల్ డిస్టెన్సే స్కూలు 10th వరకు. ఇంటర్ వచ్చేసి ఉస్నాబాద్, బస్సులో అప్ అండ్ డౌన్ చేయడం. తర్వాత డిగ్రీ ఎస్ఆర్ఆర్ కాలేజీ, కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్లో డిగ్రీ. అప్పుడు ఎంపీసీ ఉమెన్స్లో లేకుండే, ఎస్ఆర్ఆర్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ దగ్గరే. అంటే ఇంటర్ ఉస్నాబాద్ అంతా కో ఎడ్యుకేషనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. స్కూల్ ఫ్రెండ్స్ పేర్లు గుర్తున్నాయా? అనిత, రేణుక, రమ, లీలావతి, ధనలక్ష్మి, జయప్రద, జయలక్ష్మి. వాళ్ళు హీరోయిన్స్ అనుకుంటా కదా? కాదు, నా ఫ్రెండ్సేనా? అదే. అంటే మీకు ఇష్టమైన సబ్జెక్ట్ స్కూల్లో? మ్యాథ్స్. మ్యాథ్స్. ఇప్పటికీ మ్యాథ్స్. సైన్స్ ఇప్పుడు కాకపోతే ఫిజికల్ సైన్స్ కన్వర్ట్ అయింది. స్కూల్ అసిస్టెంట్. ఇష్టమైన సార్ ఆర్ మేడం? ఫిజికల్ సైన్స్ సార్. ఎందుకని? కొట్టపోదురా? కొట్టడం అనేది ఉండదు అసలు. దెబ్బలు పడ్డాయి అనేది గుర్తు తెచ్చుకున్న 1-2 కూడా ఉండయి నాయి అంతే లైఫ్ మొత్తంలో. వా. నేను ఏ రోజు దెబ్బలు పడలే. మ్యాథ్స్ సార్ అంటే కూడా బాగా చెప్పేవాళ్ళు, అందుకే నేను మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ అయినా. ఓకే. ఇంకా ఫ్రెండ్స్ మీరు ఎక్కువ అల్లరి చేసినవేంటి? అల్లరి విషయంలో మాత్రం చేయకపోయేది. అసలు ఏం అల్లరి చేయకపోదురా? చాలా తక్కువ, 5% కావచ్చు అంతే స్కూల్లో అల్లరి అనేది. ఆ 5%లో ఒకటి మాతో షేర్ చేసుకోండి. అది గుర్తు కూడా వస్తలేవు. అంతేనా? ఎప్పుడు కానీ అన్ని క్లాసులు అటెండ్ అయ్యేది, క్లాస్మేట్స్ని కూడా అటెన్షన్గా ఉంచేదాన్ని. ఓకే. అంటే క్లాస్ లీడర్ మీరేనా? ఎప్పుడు లీడర్ నేనే. అల్లరి చేసిన వాళ్ళని బోర్డు పైన నేమ్స్ రాయడం ఉండేదా అసలు? ఉండే రాసారా? అప్పుడప్పుడు. ఓకే. ఎక్కువ ఎవరు అల్లరి చేసేవాళ్ళు? రమా అని అట్లా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తే బాధ. ఇప్పుడు గుర్తు చేసుకొని నవ్వుతారండి, ఇప్పుడు బాధపడారు. వాళ్ళు ఇప్పుడు కూడా మొన్న గెట్ టుగెదర్లో అదే చెప్పిండ్రు, మేము అల్లరి చేస్తే మమ్మల్ని బాగా కొప్పడేది నువ్వు, అందుకే నువ్వు టీచర్ అయినావు, లెసన్స్ బాగా వినేది. అల్లరి చేస్తే చక్కగా విన్న తర్వాతనే మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడొద్దు అని కండిషన్ ఉండేది నాది. కొంచెం ఆర్డర్గానే ఉండేది. ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఫ్రెండ్షిప్పే, చదువే. సూపర్ అండి. ఎట్టన జాతరలకు వెళ్ళారా ఫ్రెండ్స్తో? ఫ్రెండ్స్ అంటే సుందరగిరి అని మా దగ్గర టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము. టెంపుల్ పైకి కూడా నడిచి ఎక్కడము, దిగడము, మళ్ళీ నడుచుకుంటూ రావడము. ప్రతి శ్రావణంలో వెళ్ళే వాళ్ళం. అవునా? ఏం కొనుక్కునేవారు అక్కడ జాతరలో? అక్కడ ఎక్కువ ఏమి ఉండవు జాతరలో, మరి జస్ట్ టెంపుల్ శ్రావణంలో కాబట్టి అంతే. ఓహో. ఇంకా ఫ్రెండ్స్ మీరు ఆడుకున్న ఆటలు ఏంటి? మేము ఎక్కువ కబడ్డీ, ఖోఖో, టెన్నికైట్ బాగా ఆడేవాళ్ళం. ఓహో. టెన్నికైట్ అంటే బాగా ఇష్టం. అసలు టెన్నికైట్ అంటే ఏంటి? రింగ్ వేయడం. ఓకే. కోర్టు ఉంటుంది దానికి అన్నీ. ఇక మీ పార్ట్నర్ ఎవరు అందులో? పార్ట్నరు అనిత అని మా క్లోజ్ ఫ్రెండ్.
సింగిల్ కూడా ఆడేది. ఎస్ఆర్ఆర్ కాలేజీలో కూడా ప్రైజ్ వచ్చింది నాకు. ఓహో సూపర్. ఇంకా మీ డాడీకి తెలియకుండా ఏమన్నా దొంగతనం చేశారా ఇంట్లో వస్తువులు కానీ బయట షాప్లో ఎట్టయినా వెళ్ళినప్పుడు? చేయలేదు అస్సలు చేయనివ్వను కూడా ఎవరిని. స్ట్రిక్ట్ అంతే. ఓకే, చిన్నప్పుడు ఎలా రెడీ చేసేది మమ్మీ? మంచిగా రెడీ చేసేది. మేము ముగ్గురం ఆడపిల్లలం కదా, చిన్నగా ఉన్నప్పుడు 9th క్లాస్ వరకు మమ్మీయే రెడీ చేసేది. 9th వరకు అంటే 6th వరకు అట్లా. తర్వాత ఇక మొత్తం అన్నీ 9th వచ్చినాక మేమే అన్ని హెడ్ బాత్ పనులు చేసేది. అమ్మ మాత్రం స్ట్రీట్ వాళ్ళందరూ అనేది చాలా నీట్గా తయారు చేస్తుంది, ముగ్గురు అమ్మాయిలు అయినా కూడా అని. అమ్మ ఓపిక, చాలా ఓపిక. మమ్మీ డాడీ ఎడ్యుకేషన్లో కూడా బాగా సపోర్టు, అన్నయ్య సపోర్ట్ బాగా. ఓకే, 2 జెల్లు రిబ్బన్లు ఇవి వేసుకున్నారా? ఉన్నాయి. ఓకే, ఇప్పటి ఫోటోలు కూడా ఉన్నాయి చిన్నప్పటి. ఇప్పటికి ఉన్నాయి? ఇప్పటికి కూడా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులతోని 2 జడలు రిబ్బన్లు అన్నీ. ఓకే, 26 జనవరి వస్తే స్కూల్లో ఎలా అల్లరి చేసేవారు? అసలు ఏం జరిగేది? ఎలా గేమ్స్ ఆడేవాళ్ళము, కంపల్సరీ ప్రైజ్ వచ్చేది. కాకపోతే 3 గంటల రాత్రే లేచి కూర్చునేది. ఎందుకని? తొందర రెడీ కావాలి, పోవాలి, మనమే ముందు ఉండాలి అని. ఓ, పూలు అల్లుకోవడము, మైదాకు పెట్టుకోవడము, అలాంటివన్నీ. ఇంకా డ్రెస్ ఐరన్ చేసుకోవడం, ఐరన్ చేసుకొని నైట్ అన్ని రెడీ పెట్టుకోవడం. మార్నింగ్ లేచినాక ఏం సర్దడం ఉండదు. ఇప్పుడు కూడా ఇప్పటికి అంత అప్పటి నుండి ఇప్పటి వరకు అదే మెయింటెనెన్స్. ఏం ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు అప్పుడు? అన్నీ చిన్న చిన్నవి ప్లేట్లు, స్టీల్వి గ్లాసులు, బౌల్స్. ఇంకా నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు అయితే ప్లాస్టిక్వి ఇచ్చేవాళ్ళు. కోంబ్ ఇచ్చిండ్రు ఒకసారి. సెకండ్ క్లాస్లో ఆలుగడ్డ పరుగులో ఫస్ట్ వచ్చిన నేను. ఆ ప్రైజ్ ఇచ్చిండ్రు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ నా పేరే పిలిచిండ్రు. నేను ఒకటే ఆడినా కదా అని నేను అన్నా. లేదు నీ పేరే పిలుస్తుండ్రు అని అంటే, ఎందుకు అంటే నువ్వు 2nd క్లాస్లో ఫస్ట్ మార్క్స్ వచ్చినాయట, క్లాస్ ఫస్ట్ అన్నారు. కోంబ్ ఇచ్చిండ్రు నాకు. ఓకే, అప్పటి నుంచి ఇంకా టార్గెట్ చేసుకొని బాగా చదివినాను. గిఫ్ట్లు వస్తాయన్నా? గిఫ్ట్లో క్లాస్లో ఎప్పుడు నేనే ఫస్ట్ ఉండాలి. ఒకసారి ఒక అబ్బాయికి ఎక్కువ వస్తే ఇంకా మళ్ళీ ఇంకోసారి రాకుండా నేను ఎప్పుడు ఫస్ట్ ఉండేదాన్ని. ఏం చేశారు? నాకంటే ఎక్కువ తెచ్చుకున్నారనా? ఏమన్నా క్లాస్ వీకరా? లేదు, ఏమనొద్దు, కామ్గా అట్లాంటివి ఏమనొద్దు. మనం పెంచుకోవాలి కానీ వాళ్ళని ఏమనొద్దు. ఎవరు చదువు వాళ్ళది కదా. ఓకే, హార్డ్ వర్క్ చేయాలి, ముందు ఉండాలి మనం. కాలేజ్లో అంటే బస్లో వెళ్ళారు. కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరెవరు? కాలేజ్ ఫ్రెండ్స్ కూడా మళ్ళీ అనితనే. ఓకే, స్కూల్ నుంచి కాలేజ్ వరకు? ఇంటర్ వరకు అనిత, వాణి, సంధ్య, నేను. క్లాస్మేట్స్ అంటే వాణి, సంధ్య, నేను ఎంపీసీ. ఇక ముగ్గురం అక్క చెల్లెల కంటే ఎక్కువ కలిసి ఉండేది. ఇంటర్ నుండి డిగ్రీ వరకు రూమ్మేట్స్. ఇక ఎక్కడ ఎటు పోయినా ముగ్గురు కనబడతారు అంతే. ఇప్పటికి కూడా వాళ్ళిద్దరు ఏం చేస్తుండనే అడుగుతారు నన్ను. ఇప్పుడు టచ్లో ఉన్నారా? ఫ్యామిలీ ఫ్రెండ్స్, మేమందరం టీచర్లం. 8 మెంబర్స్ టీచర్సే. 8 మెంబర్స్. కాకపోతే మా క్లోజ్ ఫ్రెండ్ వాణి చనిపోయింది 98లో. తను లేదు, ఇక అదేం బాధ బాగా మమ్మల్ని బాధిస్తుంది. ఒక బాబు, ఎక్కువ టచ్లో లేరు వాళ్ళు. సంధ్య, మేమందరం ఇప్పటికి ప్రతి ఫంక్షన్కి కలుస్తాం. అందరి ఫంక్షన్లకు అందరం కలుస్తాం. అనుకుని వెళ్తారా ఈ ఫంక్షన్కి నేను వస్తున్నా వచ్చేసేయి అనేసి? ఏ టైం పోదామని అన్నీ ముందే. మ్యాచింగ్ డ్రెస్లు అలా వేసుకున్నారు కాలేజ్లో? మ్యాచింగ్ ఏం వేసుకోలేదు కానీ అందరికి కలిపే ఉంటాయి డ్రెస్సులు. ఎవరి ఇష్టం ఉన్నది వాళ్ళం అందరం వేసుకోవడమే. ఎవరి డ్రెస్సులు వాళ్ళకి ఏమి ఉండవు. అన్ని కంబైన్డ్ ఫ్యామిలీ లాగానే ఉండేది. రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం మేము. ఓకే, అన్నీ షేర్ చేసుకునే వాళ్ళము. ఇక ఇంటికి పోతే ఎవ్వి తీసుకొచ్చినా అంత ఫ్రీ, అట్లా ఏమి ఉండదు మీది మాది అని. కానీ ఓన్లీ మనీ. మూవీస్కి అలా వెళ్ళారా? మూవీస్కి వెళ్ళేది. చిరంజీవి, రాజశేఖర్, ఆ 2 ఇద్దరు సినిమాలు నెలకు ఒక్కటి మాత్రమే. అది కూడా ఎందుకని నెలకు ఒక్కటి మాత్రమే? అంతే, అంతకంటే ఎక్కువ రావు కదా. వేరేటి అన్ని చూడలేము కదా, మనం చదువుకోవాలి కదా. ఓకే, ఫస్ట్ వెళ్ళిన మూవీ నేమ్ గుర్తుందా మీకు? నేను లైఫ్లో ఫస్ట్ అంటే అడవి రాముడు అని ఎన్టీ రామారావు సినిమా. చిన్నప్పుడు అన్నయ్య వాళ్ళు తీసుకెళ్తే చూసిన. అది ఎప్పుడో ఏ ఇయర్ అనేది గుర్తులేదు కానీ చాలా చిన్నప్పుడు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ఏ మూవీకి వెళ్ళారు? దసరా నాని గారు. ఇప్పుడైతే చాలా తక్కువ సినిమాలు చూడడం నేను. ఇదే బిజీ. ఇంకా చిన్నప్పుడు అంటే వంటకాలు అలాంటి ఏమైనా ఆటలు ఆడినారా? ఆడేవాళ్ళం. వంట చేసి అందరికి
పెట్టడం అదంలో ఏమి ఉండదు కానీ ఊరికే అక్కడ బోల్లే ఉంటాయి ఏమి ఉండవు తినేటి ఆడేవాళ్ళు. ప్లాస్టిక్ బౌల్ అవి ఉండేనా? ప్లాస్టిక్ తిరుపతి నుండి నేను ఇత్తడి కూడా కొనుక్కొచ్చుకున్నా. 1 రూపీకి ఒకటి వచ్చింది, 6 రూపీస్కి 6 తెచ్చుకున్నా. అవునా? బౌల్స్, కడాయి అలాంటివి. ఓకే, అలా వండుకున్నారు. అది ఎంత ఆర్టిఫిషియల్, అందులో ఏముండదు కానీ వండుడు అంతే. ఇలా తినడానికి ఏదో అంటారు కదా, అంటే ఇప్పుడు మనం వంట చేసుకున్నది తినడానికి ఇలా అలా అనుకున్నారా? అలా లేదు. లేదు, ఇలా ఇలా చేసేవారు మరి తింటున్నాము అనే యాక్టింగ్ ఇంతే అంతే. ఓకే, ఇంకా అష్టచెమ్మలు, తొక్కుడు బిళ్ళలు ఇలాంటివి ఆడారా? అష్టచెమ్మలు, తొక్కుడు బిళ్ళలు, ఇంకా అవేంటి చింతగింజలు, చింతగింజలు, ఓనగుంటల ఆట అని ఉంటుంది. అది ఎక్కువ ప్రతిసారి నేనే విన్ అయ్యేది. అంటే అది ఎలా, అంటే ఏం ఆడడం? అంటే ఇట్లా డబ్బాలు గీయాలి, లేకపోతే చెక్కతోని కూడా ఉంటుంది, ఫ్రేమ్ ఉంటుంది. పులి మేకలా? పులి మేక ఫస్ట్, అది కూడా ఎప్పుడు విన్నావు నేనే. చింతగింజలు లెక్క పెట్టి అందులో వేయాలి, ఒక తీసుకొని అన్నీ వేస్తూ ఉంటే అయిపోయినా కొద్దీ తీస్తూ ఉండాలి. అట్లా ఉంటుంది. ఓకే ఓకే, మీరు చిరంజీవి అండ్ రాజశేఖర్ అంటే ఫ్రెండ్కు చిరంజీవి. ఇక ఒకటే రూమ్లో ఉంటాం కాబట్టి ఇద్దరు ఇష్టాలను ఫాలో అయ్యేవాళ్ళు. హీరోయిన్స్ ఎవరంటే ఇష్టం? విజయశాంతి సినిమాలు చూసేవాళ్ళం. ఎందుకని? అంటే విజయశాంతి అనే అంటే ఫైటింగ్ అది ఇది, ఉమెన్ పవర్ ఉమెన్ పవర్ మన లోపల కూడా ఏదో తెలియని శక్తి ఉండాలి, అట్లనే ఉండాలి లేడీ అంటే. ఇప్పుడు కూడా అట్లనే ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు మీ టీచర్స్తో ఎలా ఉన్నారో ఇప్పుడు మీ స్టూడెంట్స్ అలాగే ఉన్నారా? అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. అప్పుడు టీచర్స్ అంటే గౌరవము, వాళ్ళు ఏ చెప్పినా అదే ఫాలో అయ్యే వాళ్ళం. మా టీచర్స్ ఇప్పటికి కూడా కాంటాక్ట్లో ఉన్నారు. మా హెచ్ఎం సార్ 86 ఇయర్స్ ఉంటాడు. ప్రతి ఫెస్టివల్కి సార్ 8:30, 9 లోపు ఫోన్ వస్తుంది. అమ్మ నా స్టూడెంట్, నువ్వు టీచరు, నువ్వు చాలా ఇది, ఇక నా గురించి చెప్పవద్దు కానీ సార్కి నేనంటే బాగా అభిమానం. ఫేవరెట్ స్టూడెంట్ అంటే. ఫేవరెట్ స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మీకు ఎవరు ఫేవరెట్ స్టూడెంట్? మాకు ఇప్పుడున్న నా స్కూల్లో సాత్విక అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె చాలా బాగా డీసెంట్గా, ఫుల్ యాక్టివ్. ఒక టీచరే యాక్టివ్ చేస్తే మా స్కూల్లో శనివారంలో డిఓనే మెచ్చుకున్నాడు ఆ అమ్మాయిని. అట్లా యాక్టివ్ చేసేది, చాలా కమాండింగ్, ప్రతి పాయింట్ టు పాయింట్ క్యాచ్ చేస్తుంది. ఓకే, అప్పటి పిల్లల గౌరవం, బాధ్యత అనేది ఇప్పుడు లేదు పిల్లలకు. చదువు అంటే బాగా నెగ్లిజెన్సీ వచ్చింది. ఒక 10-20% మంచిగా చదువుతుండ్రు పిల్లలు. బాగా చదివే పిల్లలంటే బాగా ఇష్టము, చదివని పిల్లలంటే కూడా ఇష్టం నాకు. చదవని వాళ్ళలో ఎవరు ఫేవరెట్? ఎందుకంటే వాళ్ళని డెవలప్ చేయాలి, ఏదో చేంజ్ చేయాలి. వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చదువుకోవడానికి పంపిస్తుండ్రు కదా, వాళ్ళు అట్లా ఫీల్ అవుతారా అని బాగా మోటివేట్ వాళ్ళని ఎక్కువ చేస్తాను నేను. ఓకే, భయపడతారులే నాకు. కొడతారా మీరు? స్టూడెంట్స్ తక్కువ కొట్టడం, మోటివేషనే, మాటలతోనే ఎక్కువ. అంతే. గేట్లోకి వచ్చినా అంటే స్టడీ అవర్ ఉంటే 10th క్లాస్ పిల్లలు ఇక కోడి పిల్లల్లా ఉరుకుడే, అది ఫస్ట్ చెప్పి పెడతారు. బెల్ అయిందంటే ఉరకాలి. క్లాస్లో కూడా అల్లరి ఎవరైనా చేస్తే జస్ట్ ఒక వర్డ్ ఉపయోగిస్తాను నేను, సోల్జర్ అంట. అనగానే సిట్ టైట్ ఉండాలి అంతే. ఇంకా ఓకే, సోల్జర్ లాగా ఉండి వినాలి అని చెప్పారు. ముందు చెప్పి పెట్టి మధ్య మధ్యలో ఏమన్నా తేడా ఉంటే సోల్జర్ అనగానే సిట్ రైట్ అవుతారు, జాగ్రత్తగానే వింటారు, భయంగానే ఉంటారు. బాగా కోపం వస్తే ఏమని బెదిరిస్తారు? ఏమంటారు చెప్పంటారా లేకపోతే అంతే? ఇక నా వర్డ్స్ అవే, స్టాప్ రైటింగ్ సోల్జర్. స్టాప్ రైటింగ్ అంటే అలర్ట్గా చూడాలి మన వైపు, అంతే. అట్లా అన్నమాట. మీరు క్లాస్ చెప్తుంటే ఎవరైనా నిద్రపోయారా స్టూడెంట్స్? పోరు, ప్రతి ఒక్కరి కళ్ళని అబ్జర్వ్ చేస్తాను నేను. వాడు నెగ్లిజెన్సీగా ఉన్నాడు అనుకోండి, వాడిని లేపి నేను చెప్పిన వర్డ్స్లో నాకు చెప్పాలి ఆన్సర్. నిన్న చదువుకొని కూడా చెప్పొద్దు, అది తెలిసిందైనా కూడా నీ ఓన్ వర్డ్స్లో చెప్పొద్దు, నా వర్డ్స్లో చెప్పాలి అంట. ఎవరు నిద్రపోడు అప్పుడు, ఇక మేడం ఎప్పుడు చెప్తుంది అని అంటారు, అట్లా ఉంటారు. మా సార్స్ చెప్పినప్పుడు కూడా అట్లే వినేది, అప్పటివి కూడా గుర్తున్నాయి నాకు. అవి ఇప్పుడు మా స్టూడెంట్స్కి కూడా చెప్తా. అప్పటి వర్డ్స్ ఇప్పుడు గుర్తున్నాయి, మీరు కూడా అట్లనే వినాలి, ఏకాగ్రత ఉండాలి. చదువు ఒకటే ప్రపంచాన్ని మార్చే ఆయుధము, ఏమి ఉన్నా లేకున్నా చదువుతోని బ్రతకొచ్చురా బాబు అని బాగా చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చేటట్టు బాగా మోటివేట్ చేస్తూ ఉంటాను. ఓకే, ప్రతి ఫెస్టివల్కి మీ హెడ్ మాస్టర్ కాల్ చేస్తారన్నారుగా, సో మా ఐసీసీ ద్వారా మీ సార్కి
సార్ మీ మోటివేషన్తో మేము టీచర్ అయిపోయినాం. ఆ, స్- మా హెచ్ఎం సార్ పీరియడ్లో చాలామందికి జాబ్లు వచ్చినాయి మా ఊర్లో. ఓకే. సార్ 10 ఇయర్స్ చేసిండ్రు. చాలామంది అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుండేది సార్ది, కాబట్టి చాలామందికి జాబ్స్ వచ్చినాయి. సార్ ఇన్స్పిరేషన్తోనే మేము బాగా చదివే వాళ్ళము. సార్ మాకు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు గురువు కాదు, మా ఫాదర్ లాగా. సారే చెప్పారు, నాకు 2 బిడ్డలు కాదమ్మా 3 బిడ్డలు అని చెప్పిండు సార్ కూడా. లేదు సార్ అట్లా అంటే, లేదమ్మా నువ్వు కల్మషం లేకుండా అందరితో బాగా ఉంటావు కాబట్టి నువ్వంటే నాకు బాగా అభిమానము అని. నాకు కవిత కూడా మొన్న గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసినాం మా స్కూల్లో 1 ఇయర్ బ్యాక్. దానికి ఎజెండా రాయడము, సార్ల అందరి గురించి స్పీచ్ అదంతా నేనే చూసుకున్నా. సార్ కూడా పెద్ద కవిత రాసి నాకు గిఫ్ట్ ఇచ్చిండు సార్. ఓ సూపర్. మా ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. అవన్నీ గుర్తు చేసుకోవడం వల్ల మళ్ళీ ఒకసారి బాల్యంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. బాల్యదశ అనేది ఎవరికీ రాదు, కానీ ఈ ప్రోగ్రాం వల్ల మళ్ళీ అందులో లీనమైపోయినాం. మాకు అప్పటి అన్ని గుర్తుకొచ్చినాయి. చాలా బాగుంది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి